ఒత్తిడి అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైన విషయంగా మారింది. ఆఫీసుల్లో పని, ఇంట్లో సమస్యలు, పిల్లల చదువులు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఆడా మగ తేడా లేకుండా ఏదో ఒక కారణంతో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. నిజానికి ఒత్తిడి ఎంత పెద్ద భూతం అంటే అది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పీల్చి పిప్పి చేస్తుంది. చిన్నపాటి ఇబ్బందే కదా అని వదిలేస్తే అది ఏకంగా కొత్త కొత్త రోగాలు, సమస్యలు తెచ్చిపెడుతోంది. మనిషినే కబళిస్తోంది, జీవితాన్ని హరిస్తోంది. అసలు ఒత్తిడి కలగడానికి కారణం ఏంటా అని చేసిన సర్వేలో తెలుసుకున్న ముఖ్య విషయం ఏంటి అంటే ఈ సమస్యకు మన జీవన శైలే ప్రధాన కారణమట. ఉదయం లేస్తూనే ఉరుకులు పరుగులు, గబగబా ఏదో తిన్నామనిపించి ఎవరి పనులకు వారు వెళ్ళిపోవడమే. ఆఫీసు పనులు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లలు, స్కూళ్ళు, ఒక్కో మనిషి ఒకేసారి 2-3 పనులు చేయాల్సినంత బిజీ, ఏం తిన్నామో తెలియనంత బిజీ. ఇదంతా మనల్ని శారీరకంగా, మానసికంగా కుంగదీసి అతి పెద్ద సమస్యకు దారితీస్తుంది. నిజానికి ఒత్తిడికి లోనవడం వల్ల మనకు తెలియకుండానే రకరకాల ఆరోగ్య సమస్యలు మనపై దాడి చేస్తున్నాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు మన నాడీ వ్యవస్థపై ప్రభావం, కార్టిసాల్, ఆడ్రినలిన్ అధికంగా ఉత్పత్తి అవుతాయి, అనారోగ్యం పాలు చేస్తాయి. ఒత్తిడి అనే ఈ 3 అక్షరాల పదం చెట్టంతా మనిషిని కూడా కుదేలయ్యేలా చేస్తుంది. పొట్ట నిండా తినలేరు, కంటి నిండా నిద్రపోలేరు. మంచి ఉద్యోగం, హోదా, సంపాదన, మంచి ఫ్యామిలీ ఎన్ని ఉన్నా ఏదో ఒక బెంగతో ఇబ్బంది పడిపోతారు. నిజానికి ఉన్నదానితో తృప్తి పడలేకపోవడమే ఒత్తిడికి ఒక కారణం. అలాగే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల చివరి నిమిషంలో ఒత్తిడికి గురవుతాం. మహిళలకు అయితే ఇంట్లో పని, ఆఫీసులో పని, వీటితో పాటు కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడం కారణంగా చాలా ఒత్తిడిగా ఉంటుంది. ఇక పురుషులలో ఒత్తిడికి ఆర్థిక కారణాలు, కుటుంబ సమస్యలు వంటి కారణాలు కూడా ఉంటాయి. జీవితంలో ఒక్కసారిగా జరిగే పెను మార్పులు, సంఘటనలు, మితిమీరిన అంచనాలు, ప్రతిదీ పక్కాగా జరగాలి అని అనుకోవడం, అతిగా పట్టించుకోవడం లాంటివి మనల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. అసలు ఒత్తిడి కలగడానికి ప్రధాన కారణం మన ఆలోచన ధోరణి. నిరాశ, అకారణ భయం కూడా ఒత్తిడికి కారణమవుతాయి. ఒత్తిడి వల్ల కలిగే మొదటి అనారోగ్యం జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం. దీంతో రక్తపోటు పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మధుమేహానికి దారితీస్తుంది. ఒత్తిడి వల్ల గ్లూకోకార్టికాయిడ్స్ అనే హార్మోన్స్ ఉత్పన్నమవుతాయి. అలాగే ప్యాంక్రియాస్ గ్లూకోకాన్గా రిలీజ్ చేస్తుంది. ఒత్తిడి వల్ల పెరిగిన గ్లూకోజ్ షుగర్ని పెంచుతుంది. మరోవైపు పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఒత్తిడి ప్రభావం గుండెపై పడితే హార్ట్ బీట్ పెరుగుతుంది, హృదయ సంబంధిత వ్యాధులు వస్తాయి. అలాగే కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, తలనొప్పి, కిడ్నీ ఫెయిల్యూర్స్, బ్రెయిన్ హెమరేజ్ వస్తాయి. ఒత్తిడి పెరిగితే నిద్రలేమి స్టార్ట్ అవుతుంది. అది కూడా తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. శరీరంపై ప్రభావం చూపే ఒత్తిడి మనసుపై కూడా తన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆలోచనలు, భావాలు, ప్రవర్తనలు ప్రభావితమవుతాయి. ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకోగలగడమే ఒత్తిడి నియంత్రణ. మానసిక ఆరోగ్యం కోసం ఒత్తిడిని తగ్గించే మందులు వేసుకోవడం కంటే ఒత్తిడిని న్యాచురల్గా తగ్గించుకోవడమే మంచిది. ఒత్తిడి లేకుండా ఉండడం చాలా కష్టం. ప్రతి మనిషి ఒత్తిడితో జీవించాలి. ఒత్తిడి కూడా మనకు కొంత మంచే చేస్తుంది. జీవితంలో నిత్యం జరిగే ఆటుపోట్లను తట్టుకోవడానికి కొంత ఒత్తిడి అవసరమే. అది ఉన్నప్పుడే మనం చేయాలని అనుకునే పని సకాలంలో ముగించేస్తాము. కానీ ఆ ఒత్తిడి పాజిటివ్గా ఉండాలి. అధిక ఒత్తిడి మనిషిని అనారోగ్యాల పాలు చేస్తుంది. ఆరోగ్యకరమైన డైట్ మనుషుల మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు కనీసం ఒక అరగంట అయినా యోగా, ధ్యానం వంటివి చేస్తే మంచిదని సూచిస్తున్నారు. గతంలోకి, భవిష్యత్తులోకి ప్రయాణించకుండా ఈ క్షణంలో జీవించడం మనల్ని ఒత్తిడి నుండి దూరం చేస్తుంది. అప్పుడప్పుడు పని నుండి బ్రేక్ తీసుకుని ఇష్టమైన పనులు చేయాలని, మనసుకు నచ్చిన సంగీతం వినడం, స్నేహితులను కలవడం చేయాలని కూడా నిపుణులు చెబుతారు. ఆహ్లాదాన్ని ఇచ్చే పనులు చేయాలి. ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవాలి. ఒక క్రమబద్ధమైన జీవన శైలిని అలవర్చుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ప్రతిరోజు 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవడం చాలా అవసరం. తప్పనిసరి పరిస్థితి అనిపిస్తే మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలి.